100 కష్టాలైనా తట్టుకునే శక్తిని దేవుడిని ప్రసాదించమని కోరితే నీ ధైర్యానికి ఖచ్చితంగా దేవుడు 1,00,000 సంతోషాలనైనా నీకు వరంగా ఇస్తాడు. గతంలో అలా చేసి ఉండాల్సింది కాదు, ఇలా చేసి ఉంటే బాగుండేదేమో అనుకుంటాం. అనుకోవడమేగా, ఏమైనా అనుకోవచ్చు, కానీ జరిగే దానిని ఆపడం మన తరమా? నీ ప్రణాళికలు నువ్వు వేసుకో, నా ప్రణాళికలు నేను అమలు చేస్తాను అంటాడు ఆ పైవాడు. జరిగిన దానికి చింతించక, జరగవలసిన దాని గురించి ఆలోచించక, జరుగుతున్న క్షణానికి తల వంచడమేగా జీవితం. మనకున్న సంపదతో తృప్తి పడవచ్చు, కానీ మనకున్న జ్ఞానముతో సంతృప్తి పడకూడదు. ఎవరితో ఎంతకాలం అనేది బంధం నిర్ణయించదు, మనుషుల ఆలోచనలే నిర్ణయిస్తాయి. చూడు తమ్ముడు, నీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటివారికి అవసరమైనప్పుడు చేస్తే దాన్ని సాయం అంటారు. సమయం మరియు స్నేహం ఉచితంగానే లభ్యమవుతాయి, కానీ వాటిని సరియైన విలువ అవి పోగొట్టుకున్న తర్వాతే మనకి తెలుస్తుంది. తప్పు ఓ పేజీ అయితే బంధం అనేది ఓ పుస్తకము లాంటిది. కాబట్టి ఓ పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్నే వదులుకోవద్దు. ఎదురు చూసే ప్రేమలో తీయదనం ఉంటుంది, ఎదురు చూపించుకునే ప్రేమలో నిర్లక్ష్యం ఉంటుంది. చీకటి పడినప్పుడు నీ నీడ కూడా నిన్ను వదిలేస్తుంది. అలాంటప్పుడు ఈ మనసులు వదిలేయడంలో వింత ఏముంది? నీ అవసరం ఉన్నంత వరకు నాకు నువ్వే అంతా అంటారు, అవసరం అయిపోయాక నువ్వెంత అంటారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అటూ ఇటూ కాని చదువులు చదివి కుటుంబ బాధ్యతల కోసం లైఫ్ని పణంగా పెట్టి నచ్చని ఒక ఉద్యోగం చేస్తూ జీవితంలో ఏమీ సాధించలేకపోయామని బాధపడుతూ బాధను గుండెలో దాచుకుని పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు. వాళ్ళు అసలైన మన హీరోలు. కోరికలు తీర్చుకోవడం కంటే వాటిని జయించడంలోనే ఎక్కువ ఆనందం ఉంటుంది. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు, తెలివితో అవతలి వారిని అర్థం చేసుకోవడం గొప్ప విషయం. మనలో ఉన్న బాధలను నయం చేయటానికి 2 మందులు: మౌనం మరియు మార్పు. తాజ్మహల్ని ఈ ప్రపంచమంతా చూసింది, కానీ దానికి అర్హులైన ముంతాజ్ మాత్రం చూడని లేదు. అందుకే ప్రేమ మనిషి ఉన్నప్పుడే చూపించండి, వారు పోయాక ఎంత ప్రేమ చూపినా ఎంత బాధపడినా వేస్ట్. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరుంటారు. మనం ఎంత తిట్టినా, మనం ఎంత బాధ పెట్టినా వాళ్ళు మనల్ని భరిస్తారు, మనకి మెసేజ్ చేస్తూనే ఉంటారు, మనతో మాట్లాడతారు. అలాంటి మనిషి దొరకడం అదృష్టం. అలాంటి వారిని వదులుకోకూడదు. ఉత్సాహం లేనిదే ఏ గొప్ప పనిని సాధించలేం. బాధని బలంగా మార్చుకోవడం నేర్చుకో, భయం కూడా నీ బానిస అవుతుంది. ఒక్కోసారి అనిపిస్తుంది చెడు జరగడం కూడా మంచికేనేమో అని. ఎందుకంటే అప్పుడే అర్థమవుతుంది ఎవరు మనల్ని ఆదుకునే వాళ్ళు, ఎవరు మనల్ని వాడుకునే వాళ్ళు. ఆ పరమశివుడు ఇలా అంటున్నాడు: నేను పుట్టించిన కారణం వేరు, నీవు జీవించే కారణం వేరు. నేను ఇవ్వాలనుకునేది ఒకటి, నువ్వు అడిగేది ఇంకొకటి. నేను చూపించే మార్గం ఒకటి, నువ్వు నడిచే మార్గం వేరొకటి. ఈ సరైన ముక్తిని పొంది నా దరికి వస్తావు అని జన్మనిస్తే నువ్వేమో మళ్ళీ కర్మలు చేస్తూ చస్తూ పుడుతున్నావు. పుట్టడం నీకు ఇష్టమైతే ఆడుకోవడం నాకు సరదా. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింది నుండే మొదలవుతుంది.